హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే ఒక టాపిక్ అని చెప్పనమా. ఇది జనరల్గా మనం డే టు డే లైఫ్లో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటాము. ఏంటి అంటే ఖాళీగా ఉంటాము కానీ ఏమీ చేయము. ఇంటి పనులు చేసేసుకొని చాలా టైం ఊరికే ఉంటుంది. ఏం చేయాలో తోచదు. టీవీ చూస్తూ ఉంటాము, లేదా పడుకొని నిద్రపోతూ ఉంటాము, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే తప్పులేదు. నేనేం చెప్తాను అంటే నా అబ్జర్వేషన్లో, అంటే నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కదమ్మా. వాళ్ళు చెప్తూ ఉంటారు, మ్యామ్ ఏం చేయాలో తోచదు, ఏం చేయాలన్నా కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చేతిలో డబ్బులు ఉండవు, హస్బెండ్ ఇస్తేనే తీసుకోవాలి, లేదా అత్తగారు ఒప్పుకోరు, లేదా టైట్గా ఉంటుంది, అసలు ఇంట్లోనే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. సో ఏదన్నా చేద్దాము అంటే ఏం చేయాలో తోచదు అంటారు. నన్ను సజెషన్స్ అడుగుతూ ఉంటారు. నేనేమంత గొప్పదాన్ని ఏం కాదు, నాకు పెద్దగా తెలియదు దాని గురించి. ఏం చెయ్యొచ్చు, ఆడవాళ్ళైతే ఏం చెయ్యొచ్చు, ఎట్లాంటి జాబ్స్ వెతుక్కోవచ్చు, ఇలాంటి సజెషన్స్ నేను ఇవ్వలేను. కానీ నేను ఒకటే చెప్తాను, మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్తాను. మనకు తెలుసు ఏం చేస్తున్నాము, దేంట్లో మనకు కొంచెం ప్రావీణ్యం ఉంది అనేసి. అంటే మీరు అనొచ్చు, అసలు ఏదన్నా ఎందుకు చేయాలి మేడం గమ్మునే కూర్చుంటే సరిపోతుంది కదా అంటే, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో కాదుమా. నిజమే, కూర్చుంటే తెల్లారుతుంది, రాత్రి వస్తుంది, నిద్రపోతాం, మళ్ళీ తెల్లారుతుంది, అది వేరే విషయం. కానీ ఏమన్నా చెయ్యాలి అనుకొని కొంతమంది ఏమి చేయలేమంటుంటారు చూడండి. వాళ్ళు ఒక 4-5 రోజులు సీరియస్గా ఆలోచించండి మీరు ఏం చేయొచ్చో ఆలోచించండి. సో ఆడవాళ్ళమంటే జనరల్గా అంటే అందరూ చదువుకునే వాళ్ళే ఉండరు. ఇప్పటికి కూడా ఏంటి అంటే ఇంటర్తో ఆపేసిన వాళ్ళు, లేదా నార్మల్గా ఏదైనా మామూలు డిగ్రీ చేసిన వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్స్ చేయని వాళ్ళు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి తొందరగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకొని ఏం చేయలేకుండా వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. సో వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు. 40 ఇయర్స్కి వాళ్ళకి చాలా పెద్ద పిల్లలు కూడా అయిపోయినట్టు, 35 ఇయర్స్కి కూడా. అలాంటి వాళ్ళకి ఏదన్నా చేయాలనిపించినప్పుడు మనకు వచ్చినా మనం ఎందుకు చేయకూడదమ్మా. వంట వచ్చింది అనుకోండి, ఈ రోజుల్లో వంట చేసుకొని వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు నిజంగా అమ్మా. అలానే టైలరింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, శారీ సేల్స్ అన్నా అయితే కొంచెం పెట్టుబడి పెట్టాలి. సో ఇంకేదన్నా చిన్న జాబ్స్ ఏదైనా కానీ సేఫ్ సైడ్ ఉండేవి ఎందుకు చేయకూడదు. ఇంట్లో కూర్చొని చేయాలి అంటే నాకు తెలిసి ఆడవాళ్ళు ఈజీగా చేసేవి ఏంటి అంటే ఎంబ్రాయిడరీ ఒకటి, పెయింటింగ్ ఒకటి. ఒక 6 months టైం పడుతుందేమో. బాగా నేర్చుకున్నారు అంటే మీరు ప్రొఫెషనల్గా చేయొచ్చు. సో ఇంతకంటే మంచిగా వంట, మనలో దాదాపు 80-90%కి వంట వచ్చి ఉంటుందమ్మా. చాలామంది పచ్చళ్ళు చేసుకోలేరు, చాలామంది నాన్ వెజ్ చేసుకోలేరు, చాలామంది కర్రీస్ కూడా చేసుకోలేరు. అందులో ఇప్పుడు ఆన్లైన్ అనే ఇది ఉంది ఒకటి. సో మీకు తెలిసింది, మీకు కొంచెం స్పెషల్గా మీకు కొంచెం వచ్చున్నా కానీ ఏదైనా హెల్ప్ తీసుకొని మీరు ఆన్లైన్లో పెట్టుకున్నారు అంటే రోజు కొన్ని ఆర్డర్స్ వస్తాయి. లేదా మీ ఇంటి పక్కన పబ్లిసిటీ, చిన్న బోర్డు పెట్టుకుంటే కూడా ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. కానీ చెయ్యాలనే మనసు ఉండాలి. ఒకళ్ళిద్దరూ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పినప్పుడు చాలా పని కదా మేడం అన్నారు. పని కదా అంటే ఇంట్లో వంట ఎలాగో చేస్తారు, 5 మందికి చేస్తారనుకోండి, ఇంకొక 10 మందికి కొంచెం ఎక్స్ట్రా చేస్తే అది ఎక్స్ట్రా ఇన్కమ్ కిందే లెక్క కదమ్మా. కర్రీస్ చేసుకునే వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది ఉన్నారు. నాకు దాదాపు 25-26 ఇయర్స్ బ్యాక్ మాకు తెలిసిన వాళ్ళల్లో బాగా లాస్ అయిపోయారమ్మా. కానీ ఆ అక్క ఆవిడకి తెలిసిన వంటతోనే ఫ్యామిలీని అంతా నడిపింది. అప్పుడు కొంచెం విచిత్రంగా చెప్పుకున్నారు, తను ఇలా చేసింది పాపం, సో ఫ్యామిలీ నిలబెట్టింది అని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు నేనేం చేయలేదు, కామ్గా ఉండున్నాను నేను. సో నిజంగా ఎంత గ్రేట్ కదా అనుకున్నాను అనమాట. సో కొంతమంది కామెంట్ చేసుకున్నారు, ఏంటి వంటలు చేసేది ఏంటి అసహ్యంగానే. అసహ్యం ఏముంది చెప్పండి. అసలు ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఆడవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి ఏదో ఒక విధంగా ఫ్యామిలీని నడిపిస్తే, ఆవిడకి వచ్చిన దాంట్లో పికిల్స్ బాగా చేసేది, కొన్ని కేక్స్ అవి బాగా చేసేది,
సో కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేసేది. సో దాంతోనే పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి చదువులు చెప్పించింది అంటే ఎంత గొప్ప చెప్పండి. అది నేను చెప్పేది ఎప్పుడో ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ బ్యాక్ మా. అప్పుడు ఏమీ లేదు, ఫ్రెండ్సే చాలా హెల్ప్ చేశారు. అలా అలా ఆమె పేరు బాగా వచ్చేసింది అనమాట. తర్వాత ఇప్పుడు వాళ్ళ పొజిషన్ వేరనుకోండి, అది వేరే విషయము. సో ఆవిడ ఏమి చేయకుండా కామ్గా ఉంటే సానుభూతి చూపిస్తారు 1 నెల 2 నెలల తర్వాత. మనీ ఎలా అమ్మా, ఎలా వస్తుంది ఆలోచించండి. సో తప్పే ఉంది చేస్తే. అలానే టైలరింగ్ కూడా అమ్మ, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కడ మేడం నేను రోజుకి 1 బ్లౌజు 2 బ్లౌజుల కంటే కుట్టుకోలేను అని చెప్తూ ఉంటారు. నేను చెప్తాను, ఒక మనిషిని పెట్టి ఇంకొక 4-5 బ్లౌజులు కుట్టించండి మా అని చెప్తాను. ఆల్రెడీ ఒక వర్క్లో ఉన్నారు. సో ఎప్పుడు మీరు ఇంటి పనులతో అలసిపోయేసి వంటలు చేసేసుకునేసి వచ్చే ఇన్కమ్ని ఎందుకు తగ్గించుకోవాలి? సో మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా. 4 రకాల వంటలు చేసుకొని మనం తినొచ్చు, కానీ అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంగా ఉండాలి అంటే 1-2 కూరలు తింటే చాలు, 4 రకాల కూరలు తినాల్సిన అవసరం లేదు. సో మనం ఎప్పుడు కిచెన్లో ఉండి దానికి అంకితం అయిపోయి రోజుకు 1 బ్లౌజ్ కుట్టుకునే కంటే ప్రొఫెషనల్గా కుట్టగలిగే వాళ్ళు ఒక మనిషిని హెల్పింగ్కి పెట్టుకొని కటింగ్ చేసి ఇచ్చి వాళ్ళు కుట్టారనుకోండి, ఒక 4-5 బ్లౌజులు కుడితే 1 బ్లౌజు మైన అమ్మాయికి ఇస్తే కూడా సరిపోతుంది కదమ్మా, ఎంత ఇన్కమ్ వస్తుంది చెప్పండి. సో ఇలా ఆలోచిస్తే బాగుంటుందమ్మా. నేనేం చేయలేను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంటి పనితోనే సరిపోతుంది అంటే ఇంటి పని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చేసుకోవచ్చు. కానీ సంపాదించాలనే ఆలోచన మైండ్లో ఉంటే సంపాదించగలం. అంటే మీరు ఒకటి అనొచ్చు, మాకు అసలు అవసరమే లేదు మేడం, మేము ఉన్న దాంతో చాలా తృప్తిగా ఉంటాము, మాకు అవసరం లేదు అంటే అప్పుడు అసలు ఏ ప్రాబ్లమే లేదు, అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ చాలామందికి సంపాదించాలని ఉంటుందమ్మా. అలాంటప్పుడు ఏదో ఒకటి చేసుకోండి, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఏదైనా కానివ్వండి. ఒకప్పుడు సాఫ్ట్ టాయ్స్ కూడా చాలా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వెరైటీగా ప్యాకింగ్ మా. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక అమ్మాయి అంటే బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను, ఎంత ముచ్చటగా కొన్ని ప్యాక్ చేసి, అంటే ఒక స్టఫ్ టాయ్ పెట్టింది, ఏదో ఒక చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ పెట్టింది, అలాంటివన్నీ ప్యాక్ చేసినందుకు దానికి 800 రూపీస్ తీసుకునిందంట. సో చూడండి, అవి ఎంత ఈజీ కదా. తను మ్యాక్సిమం చేస్తే ఒక 1 అవర్లో చేసేసి ఉండొచ్చు, అదంతా కూడా పెద్ద టైం కూడా పట్టదు. సో ఇట్లా ఇన్నోవేటివ్గా అమ్మ ఎంతో చేసుకోవచ్చు. పక్కన వాళ్ళని చూసి మనము ఏదో అనుకునే కంటే మనం ఇలాంటి వాటిల్లో బిజీగా ఉన్నామనుకోండి, మన చేతికి డబ్బులు వస్తాయి, మనకు మనసుకు హ్యాపీ ఉంటుంది, మనం ఏదో సాధించామన్న తృప్తి ఉంటుంది. ఇది జాబ్ చేయని ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను. మేమేం చేయడం లేదు, మేము ఇంట్లో ఉంటాము, ఖాళీగా ఉంటాము అనే వాళ్ళ కోసం, అందరి కోసం కాదు. ఏదైనా చెయ్యాలి అనే తపన ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను మా. నేను ట్రై చేసి చూడండి మా, తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవచ్చు, నామోషిగా ఫీల్ అవ్వద్దు. తప్పు చేయనప్పుడు మనం ఇంట్లో ఏదైనా మనకు వచ్చి మనం చేయగలిగినప్పుడు సంపాదించి చూడండి, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు మీకు. నిజమ్మా, సంపాదిస్తే చాలా రెస్పెక్ట్ వస్తుంది. అది 10 రూపాయలు కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, 10,000, 1,00,000 ఎంతైనా కానివ్వండి. ఖాళీగా ఇంట్లో ఉంటే ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, సంపాదిస్తే మనకు ధైర్యం కూడా అలానే ఉంటుంది మా. సో నేను ఇదైతే చెప్తాను, ఆడవాళ్ళైనంత మాత్రాన ఓన్లీ వంట చేసి ఇంటి పనులు చేసేసి కామ్గా ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే హ్యాపీగా చేయండి మా, లేకపోతే ఒప్పించండి. వద్దంటే మాత్రం అనవసరంగా గొడవలు పెట్టుకొని ఫ్యామిలీని పాడు చేసుకోవద్దు. కానీ ఆ ఇష్టం ఉండేవాళ్ళు మాత్రం కన్విన్స్ చేసి ఏదో ఒకటి చేసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది మాది. దేనికైనా కానీ పనికి వస్తుంది, ఫ్యూచర్కి కూడా పనికి వస్తుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. నమస్తే.